ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పెట్టి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యమైన కార్యములు చేయు దేవుడు. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనముల్లో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు. సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. దేవాది దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఆయనే మహాత్యము గల దేవాది దేవుడు, అధిక స్తోత్రము కలిగిన దేవాది దేవుడు, దేవతల కంటే పూజనీయుడు. దేవాది దేవుని మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ అనుదినము ఆయన ఇచ్చిన రక్షణ సువార్తను ప్రకటించుచు ఆయన మహిమను ప్రచురించే వారిగా సమస్త జనముల్లో ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను, మేళ్లను, ఉపకారములను, దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం తెలియజేస్తూ ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశించు దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు, అద్భుతములు చేసే దేవుడు. అటువంటి దేవుడు మనం ఆశ్రయించి ఉన్నాం. ఆయనే మనకు ఆధారమై ఉన్నాడు. ఆ దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా మహాత్యము గలవాడు, పూజ్యనీయుడైన దేవాది దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ వంటి వారు ఎవ్వరూ లేరయ్యా. నీవే మహానీయుడివయ్యా, మహాగణుడివై దేవాది దేవా, మా మధ్య నివాసం చేస్తున్నవాడని వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మా జీవితాల్లో చేసిన దేవా అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు దేవా, అనుదినము దేవా మేము ప్రకటించే వారిగా దేవా, నీ నామాన్ని దేవా, నీ రక్షణ సువార్తను దేవా ప్రచురించే వారిగా దేవా మమ్మల్ని కొరకు వాడుకోబడుచున్నానయ్యా. అవునయ్య, మా జీవితాల్లో చేసిన గొప్ప మేలును, ఆశ్చర్య కార్యములను దేవా తలంచుకుంటూ దేవా నూతనమైన గీతముతో, క్రొత్త కీర్తనతో దేవా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ నేను స్తోత్రిస్తూ దేవా అయ్యా నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవా నీ సన్నిధిలోకి, నీ పరిశుద్ధ స్థలములోకి దేవా మేము ప్రవేశించడానికి దేవా నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజానికే వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభులకు ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆలోచనకర్తవై దేవా ఇదిగో తండ్రి, ఈ దినాన జరుగు ఆరాధన అంతటిని దేవా నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. ఆది నుండి అంతవరకు నుడబడుచున్నానయ్యా. ఇదిగో మా టెహిల్ల సంఘాన్ని దేవా దీవించి ఆశించి విశాలపరుస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి, ఈ కార్యమును, ఈ ఆరాధనను దేవా నువ్వు జయప్రదంగా చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, వెతుతున్న వాక్యాన్ని దేవా బహుగా ఫలింపజేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో మా సంతోషం పరిపూర్ణం కావాలని దేవా, అయ్యా మేము బహుగా ఫలించాలని దేవా, అయ్యా ఎంతగానో ఆశపడుతూ దేవా ప్రతి దినము మాతో మాట్లాడుతున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మాట్లాడే దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన ఆలకించు దేవుడు అయినందుకు వందనాలు అయ్యా. అయ్యా నీకే మహిమ కీర్తన చెల్లిస్తున్నామయ్యా. నీకే స్తుతి చెల్లిస్తున్నామయ్యా. నీకే ఘనత చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీవు మాకు సమీపంగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ దేవా ఆరాధన అంతా నీ చేతిలో పెడుతున్నానయ్యా. ఆది నుండి అంతవరకు నువ్వుండి నడిపించమని మా స్తుతులకు దేవా దేవా నువ్వే పాత్రుడు కమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవుని దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిల్లా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము. భారత సిస్టర్ చదివినిపిస్తారు. స్తోత్రం 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 ప్రభువా తండ్రి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము, వాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ప్రభు ఈ గొప్ప పరిశుద్ధ వాక్యంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. Amen. In English, the tongue has the power of life and death, and those who love it will eat its fruit. जीभ जीभ के वश में मृत्यु और जीवन दोनों होते हैं, और जो उस काम में लाना जानते हैं वो उसका फल भोगेगा. आमीन. ఆమేన్. చిన్న ప్రార్థన.
కట్టేది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ అనుదిన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. The tongue has the power of life and death, and those who love it will eat its fruit. जीभ के वश में मृत्यु और जीवन दोनों होते हैं, और जो उसे काम में लाना जानता है वह उसका फल भोगेगा. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మేమందరము తెహిలా సంఘముగా, కుటుంబాలుగా మీ సన్నిధిలో మేము చేరి ఉండగా, మీ జీవ గ్రంథములో నుండి కొద్ది మాటలను మేము ధ్యానించనై ఉండగా, పరిశుద్ధాత్మదేవ మీ సహాయము మాకు దయచేయండి, మీ కృప మాకు దయచేయండి, మీ నడిపింపు మాకు దయచేయండి దేవా. మరి మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచూసుకోవడానికి అవసరమైనటువంటి నీ మాటలు, మా విశ్వాస జీవితాల్ని కట్టుకోవడానికి అవసరమైనటువంటి నీ మాటలు, మమ్మల్ని బలపరిచేటటువంటి నీ మాటలు, మృతులను సహితము సజీవులుగా చేయగలిగినటువంటి నీ మాటలు, జీవము కలిగినటువంటి నీ మాటలు, శక్తి కలిగినటువంటి నీ మాటలు దేవా, నాకు మాకు అందరికీ వినిపించమని, మీ పరిశుద్ధాత్మ సహాయముతో మమ్మల్ని నడిపించమని, మానవ స్వరాన్ని మరుగుపరచమని, మీ స్వరమును మాత్రమే మాకు యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామము ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. చూడండి, మరి చదవబడినటువంటి వాక్య భాగము మనిషి శరీరంలోని ఒక అంగాన్ని, ఒక భాగాన్ని, ఒక పార్ట్ని గురించి ఇక్కడ మనకి చెబుతూ ఉంది. ఈ శరీరంలోని ఒక భాగమైనటువంటి నాలుక చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నాలుక గురించి సుమారు 120 సార్లు అనేక పుస్తకములలో నాలుకను గురించి చెప్పబడింది. ఒక రకంగా మనం చూసినట్లయితే మన శరీరంలోని మరి ఇతర ఏ శరీర భాగమును గురించి కూడా బైబిల్ గ్రంథంలో ఇన్ని ఎక్కువ సార్లు రాయబడలేదు. కొంతమంది విశ్లేషకులు చెప్తారు 133 సార్లు రాయబడింది అని. ఏది ఏమైనప్పటికీ కూడా నాలుక ఒక మనిషి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనంలో అతను ఈ రకంగా రాస్తున్నాడు: జీవ మరణములు నాలుక వశము. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. చూడండి, మరి నిజంగా ఈ మాట మనం చదివినప్పుడు మనల్ని ఎంతగానో ఆలోచింప చేసేటటువంటి మాట ఇది. ఎందుకంటే
మన విశ్వాస జీవితాల్లో జీవ మరణములు దేవుని వశములో ఉన్నవి అని కదా మనం నమ్ముతాం. కానీ జీవ మరణములు నాలుక వశములో ఉన్నవి అని వ్రాయబడ్డ ఆశ్చర్యం కదా. చూడండి, ఇంగ్లీష్లో ద టంగ్ హ్యాస్ ద పవర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. లైఫ్ అండ్ డెత్ యొక్క ఆ పవర్ దేనిలో ఉంది అంటే టంగ్ లో ఉంది అని వ్రాయబడింది. ద టంగ్ హ్యాస్ ద పవర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ అండ్ దోస్ హూ లవ్ ఇట్ విల్ ఈట్ ఇట్స్ ఫ్రూట్. जीभ के वश में मृत्यु और जीवन दोनों होते हैं, और जो उससे काम में लाना जानता है वह उसका फल भोगेगा. చూడండి, జీవము మరణము రెండు కూడా నాలుక వశములో ఉన్నవి అంటే నిజంగా ఒక మనిషి యొక్క నాలుక ఎవరినైనా బ్రతికించగలదా? నిజంగా ఒక మనిషి యొక్క నాలుక ఎవరినైనా చంపగలదా? జీవ మరణములు నాలుక వశము అంటే సృష్టించుట, పుట్టించుట, నాశనము చేయుట, మరణింప చేయుట, ఈ రెండు కూడా నిజముగా నాలుక వశంలో ఉన్నాయా? ఈ ప్రశ్నకు బైబిల్ ఎస్ అని సమాధానం చెబుతుంది. జీవ మరణములు నాలుక వశము. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నాలుకతో మనము ఒకరిని జీవింప చేయగలము, ఒకరిని మరణింప చేయగలం. అందుకే అనేకమైనటువంటి వచనాలు బైబిల్ గ్రంథంలో నాలుక గురించి రాయబడ్డాయి. కొన్ని వచనాలు మనం చూసుకుని మనము మూలవాక్యంలోనికి వెళదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాల్లో చదివితే బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడైతే నాలుక గురించి రాయబడినయో కొన్ని మాటలు మనం చూద్దామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతివంతుడువని తీర్పునందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునందుదువు. ఎస్. సో యేసుక్రీస్తు ప్రభువారు మరి మత్తయి సువార్తలో చెబుతున్నటువంటి మాటలు 12వ అధ్యాయము 36, 37 వచనంలో చూస్తే, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క అప్ప చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడివి అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివి అని తీర్పు నొందుదువు. చూడండి, అంటే ఈరోజు నిన్ను నీతిమంతుడిగా తీర్చాలన్నా, నిన్ను అపరాధిగా తీర్చాలన్నా దేని వశములో ఉన్నవి అంటే నాలుక వశంలో ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే ఎంత శక్తి కలిగినటువంటి శరీర భాగమో నాలుక మీరు ఆలోచించండి. ఒక మనుష్యుడు నీతిమంతుడు అయితేనే పరలోక రాజ్యంలోనికి వెళ్ళగలుగుతాడు. అంటే నిన్ను నిత్యత్వంలోనికి వెళ్ళేలా చేసేది, నిన్ను నిత్యత్వంలోనికి వెళ్లకుండా చేసేది కూడా నాలుకయే. అందుకే ప్రభువారు అంటున్నారు, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడు తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని కూడా నీవు తీర్పు నొందుదువు. కాబట్టి నాలుక చాలా ప్రాముఖ్యమైనది. ప్రత్యేకించి ఈ నాలుక ద్వారా మనము పలికేటటువంటి ప్రతి మాట కూడా చాలా శక్తివంతమైనది. ఈ నాలుకతో మనం ఏమి మాట్లాడుతున్నామో ఆ నాలుకకు ఎటువంటి శక్తి ఉందంటే, అవసరమైతే చనిపోయిన దానిని బ్రతికింప చేసే శక్తి ఆ నాలుకకు ఉంది. అవసరమైతే దావాలంలాగా మండి అగ్ని జ్వాలలాగా మొత్తం కాల్చివేసేటటువంటి శక్తి, నాశనము చేసేటటువంటి శక్తి కూడా ఆ నాలుక నుంచి వచ్చేటటువంటి మాటలకు ఉన్నది. అందుకే బైబిల్ గ్రంథంలో
అత్యధికముగా వ్రాయబడినటువంటి ఒక శరీర భాగము ఏమిటి అంటే నాలుక. చూడండి, మరి యాకోబు భక్తుడు యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనం నుంచి మనం చదివినప్పుడు, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదివినప్పుడు, అలానే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్ని అయి, నాలుక మన అవయములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. చూడండి, మరి నాలుకకు ఎంతో శక్తి ఇవ్వబడింది. నాలుక వశములోనే జీవమున్నది, నాలుక వశములోనే మరణమున్నది. నాలుక నిన్ను నీతిమంతుడిగా తీరుస్తుంది, నాలుక నిన్ను అపరాధిగా తీరుస్తుంది. ఇప్పుడు అదే నాలుక గురించి మరి యాకోబు భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నాలుక చిన్న అవయవమే, అయినను అది బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. ఇక్కడ నాలుకను దేనితో పోలుస్తున్నారంటే అగ్నితో పోలుస్తున్నారు. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. నాలుకలో ఉన్నటువంటి నెగిటివ్ సైడ్. నాలుకలో జీవముంది, నాలుకలో మరణముంది. ఒకడు నాలుకను ఉపయోగించవలసిన విధముగా ఉపయోగిస్తే జీవాన్ని పొందుకోగలుగుతాడు, లేదా జీవాన్ని ఇవ్వగలుగుతాడు. అలా కాకుండా నాలుకను నెగిటివ్ సైడ్ లో గనక ఉపయోగిస్తే ఆ నాలుకయే అగ్నిగా మారుతుంది. ఆ నాలుక మరి పాప ప్రపంచమై సర్వ శరీరానికి కూడా మాలిన్యం కలుగజేసి ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టేదిగా మారిపోతుంది. చూడండి, ఇంకొక విషయం, మృగపక్షి సర్ప జల చరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయలేడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. అదే నోటితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, అదే నోటితో అనగా ఈ నాలుకతోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్క నోట నుండి ఏ ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా అని ఇక్కడ యాకోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి జీవ మరణములు నాలుక వశము. జీవము నాలుకలో ఉన్నది, అలాగే మరణము కూడా నాలుకలో ఉన్నది. దీని నెగిటివ్ సైడ్ అంతా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అది పాప ప్రపంచమై మొత్తము సర్వ శరీరమును కూడా మాలిన్యపరచగలిగినటువంటి అగ్ని వంటిది నాలుక. ఇప్పుడు ఎఫ్ఎస్సి పత్రికలోనికి వద్దాం. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో, నాలుగవ అధ్యాయము 29వ వచనము, వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీకుడి. చూడండి, ఇప్పుడు వినువారికి మేలు కలుగునట్లు. మేలు ఎలా కలుగుతుందంటండి? దేవుడు మనకిచ్చినటువంటి ఈ నాలుకతో మనము మాట్లాడితే వినేటటువంటి వారికి మేలు కలుగుతుందంట. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. అనగా నీ నోటి మాట వినేవారికి మేలు చేస్తుంది,
నీ నోటి మాట వినేవారికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. నీ నోటి మాట వినేవారికి జీవాన్ని కలుగు చేస్తుంది. అలాగే నీ నోటి మాట వినేవారికి మరణాన్ని కూడా కలుగు చేస్తుంది. కాబట్టి నాలుక విషయంలో మనము బహు జాగ్రత్త కలిగి ఉండాలని బైబిల్ గ్రంథము బోధిస్తోంది. జీవ మరణములు నాలుక వశం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే మన మాట ఎలా ఉండాలి, ఈ నాలుక నుంచి అనగా ఈ నోటి నుంచి వచ్చేటటువంటి మాట ఎలా ఉండాలి అని కొలసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతాం. మనుషుడికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ నోటి నుంచి వచ్చేటటువంటి మాటలు ఎలా ఉండాలంటే ప్రతి మనుష్యునికి కూడా మీరు ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనన్నా మీరు మీ సంభాషణ ఎలా ఉండాలి అంటే ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ కూడా రుచి కలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. అనగా ఈ నోటి నుంచి వచ్చే మాటలు ఉప్పు వేసినట్లు రుచికరముగా ఉండేటటువంటి మాటలు కూడా వస్తాయి. అలాగే కత్తిపోటు వంటి మాటలు కూడా వస్తాయి. అందుకే దేవుని గ్రంథము, దేవుని వాక్యము బహు స్పష్టంగా మనకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే జీవము మరణము రెండూ కూడా నాలుక వశము. కాబట్టి మీ నాలుకని మీరు కృపా సహితముగా ఉంచుకుంటారా? ఉప్పు వేసినట్లు రుచికరమైనటువంటి మాటలతో ఉంచుకుంటారా? మరి మేలు చేసేటటువంటి మాటలు మీ మీ నోట నుంచి రాణిస్తారా? ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగ చేసేటటువంటి మాటలు మీ నుంచి రాణిస్తారా? అందుకే మరి ఈ సామెతల గ్రంథం 18:21 మూల వచనంలో మనం చదివినప్పుడు దాని యందు ప్రీతి పడువారు దాని ఫలమును తిందురు. అంటే నువ్వు ఎలా ఉపయోగిస్తే ఆ ఫలాలు తింటావు. అనగా నీ నాలుకని జీవము కొరకు నువ్వు ఉపయోగిస్తే జీవ ఫలాలు నువ్వు అనుభవిస్తావు. నీ నాలుకని మరి పాప ప్రపంచమై సర్వ శరీరమును కూడా మాలిన్యము చేయడానికి నువ్వు ఉపయోగిస్తే దాని ఫలాలు నువ్వు తింటావు. The tongue has the power of life and death, and those who love it will eat its fruit. మీరు దాన్ని ఎలా ఉపయోగిస్తారో అలాంటి ఫలములనే మీరు అనుభవిస్తారు. కాబట్టి సామెతల గ్రంథము 12వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినప్పుడు సామెతల గ్రంథము 12వ అధ్యాయం 18. పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. ఎస్, చూడండి, రెండు ఉన్నాయి. జీవము ఉంది, మరణము ఉంది. కత్తిపోటు వంటి మాటలు ఉన్నాయి, ఆరోగ్యదాయకమైనటువంటి మాటలు కూడా ఉన్నాయి. అంటే ఒకరి మాటలు వింటే మనకు ఆరోగ్యంగా ఉంటుందంట, కానీ ఒకరి మాటలు విన్నప్పుడు కత్తితో పొడిసినట్టు ఉంటుంది. అలాగే తర్వాత వచనం మనం చదివినప్పుడు నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. ఎస్, ఎవరి పెదవులైతే, ఎవరి నాలుకతో అయితే, ఎవరి నోటితో అయితే నిజము పలికిడి వారుగా ఉంటారో వారు నిత్యము స్థిరమై ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మొత్తము కూడా నాలుకలోనే ఉందండి. ఒక వ్యక్తి నిత్యరాజ్యానికి వెళ్ళాలా, నీతిమంతుడిగా తీర్చబడాలా, అపవాదిగా తీర్చబడాలా అన్నది దేనిలో ఉంది అంటే నాలుక చేతిలో ఉంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. చూడండి, ఇప్పుడు జీవ వృక్షాన్ని దేవుడు ఎక్కడ ఉంచాడు? ఏదేని తోటలో కదా ఉంచాడు. ఆ జీవవృక్ష ఫలాలు తిన్నందుకే కదా ఈ సమస్య అంతా తెచ్చుకున్నారు ఆదిమ తల్లిదండ్రులు. అలాంటి జీవవృక్షంతో ఇప్పుడు దేన్ని పోలుస్తున్నాడో దేవుడు చూడండి. సాత్వికమైనటువంటి నాలుక జీవవృక్షము. కాబట్టి నాలుకలో మనము తెలుసుకోవలసింది
మనము నేర్చుకోవలసింది చాలా ఉంది. మనం ఎంతో ధ్యానం చేయాలి. బైబిల్ గ్రంథములో మనకి తెలియని అనంతమైనటువంటి జ్ఞానము నిక్షిప్తమై ఉన్నది. దాన్నంతటినీ కూడా మనము దేవుడి యొద్ద అడిగి మనం తెలుసుకోవాలి. ప్రత్యేకించి నాలుక గురించి ఎందుకని దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథములో ఇన్ని సార్లు రాయించాడు. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలన్నా, నువ్వు అపరాధిగా తీర్చబడాలన్నా నాలుక వశములోనే ఉన్నది అంటారు. ఇక్కడ మనం చదివినటువంటి 4వ వచనంలో సాత్వికమైనటువంటి నాలుక జీవవృక్షంతో పోలుస్తున్నారు. కాబట్టి ఈరోజు మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, నా నాలుకని మనము ఎలా ఉపయోగిస్తున్నాం. జీవము, మరణము, జీవవృక్షముతో దేవుడు సాత్వికమైనటువంటి నాలుకను పోలుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎలా ఉపయోగిస్తామనే దాని మీద మన జీవితం, మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనంలో నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. అంటే ఇప్పుడు నీ ప్రాణము కాపాడబడాలి, నీ ప్రాణము రక్షించబడాలి అంటే అది ఎవరి చేతిలో ఉందంటే నాలుక చేతిలో ఉంది. అలాగే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినప్పుడు 3వ అధ్యాయము 10వ వచనం. ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలెను. ఎస్, జీవమును ప్రేమించాలి అంటే జీవ మరణములు ఎవరి వశంలో ఉన్నాయి? నాలుక వశంలో ఉన్నాయి. సాత్వికమైనటువంటి నాలుక జీవవృక్షముతో దేవుడు పోలుస్తున్నాడు. కాబట్టి జీవమును ఒకవేళ ప్రేమించాలి, బహుదినములు నీవు జీవించాలి, మంచి దినాలు నీ భవిష్యత్తులో చూడాలి, మంచి భవిష్యత్తుని నువ్వు చూడాలి అనుకుంటే చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలన అంటున్నాడు. చూడండి, నాలుక బహుశక్తివంతమైనది. ఎంతో, ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్. ద పవర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ టంగ్. జీవ మరణములు నాలుక వశంలో ఉన్నాయని మనం చూస్తున్నాం. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు నువ్వు ఏది మాట్లాడితే అది జరుగుతుంది. దేవుడు ఆ శక్తినిచ్చాడు. నువ్వు ఒక మనిషిని బ్రతికించాలంటే బ్రతికించగలవు. నీ నాలుకకి, నీ మాటలకి దేవుడు అంత శక్తి ఇచ్చాడు. చూడండి, అసలు ఈ యావత్తు సృష్టి కూడా ఎలా సృష్టించబడింది? దేవుడు తన నాలుకతో పలికిన మాట ద్వారా. అంతే కదా? ఈ సృష్టి యావత్తుకి కూడా కారణము దేవుడు. ఆయన తన నాలుకతో, తన నోటితో పలికినటువంటి మాట. వెలుగు కలుగునుగాక అని దేవుడు అన్నప్పుడు వెలుగు కలిగింది. అంటే ఇప్పుడు దేవుని యొక్క నోట నుంచి వచ్చే మాటకు ఏముంది? సృష్టించేటటువంటి ఒక శక్తి ఉంది. దేవుని స్వారూప్యములో అతని పోలిక చొప్పున నిన్ను నన్ను చేసుకున్నాడు దేవుడు. ఆ శక్తి నీకు నాకు ఇచ్చాడు. దేవుని స్వారూప్యములో ఆయన నిన్ను నన్ను చేసుకుని ఆయన జీవవాయువుని మనలో ఊదాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన నోటికి ఎంత శక్తి ఉందో ఆ శక్తి నీకు నాకు దేవుడు అనుగ్రహించాడు. అందుకే జీవ మరణములు నాలుక వశము. నీ నోటితో నువ్వు ఏది మాట్లాడితే అది జరుగుతుంది.
దేవుడు నోటితో పలికాడు భూమి, ఎస్. ఆకాశ నక్షత్రములు, ఎస్. దేవుడి నోటితో పలికినది అన్ని కూడా ఎలా అయితే ఈ సమస్త సృష్టి కూడా సృష్టించబడిందో ఒక్క నోటి మాట ద్వారా ఈరోజు ఆ శక్తి, ఆ నోటి మాటలో ఉన్నటువంటి ఆ శక్తిని దేవుడు నీకు నాకు కూడా అనుగ్రహించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే చూడండి, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12, 13 వచనాల్ని మనం చదువుదాం. యెహోవా ఇజ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలును వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోన్లో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. చూడండి, మరి ఇక్కడ యెహోషువ గ్రంథములో మరి యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, మనం చూస్తున్నాం. యెహోవా ఇజ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు యెహోషువ? తన నోటితో ఏమని చెప్తున్నాడంటే, సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము అని సూర్యుడితో మాట్లాడుతున్నాడు. ఏంటి ఇతను? అంటే సూర్యుడికి ఏమన్నా చెవులు ఉన్నాయా? సూర్యుడు తిరిగి మాట్లాడతాడా? సూర్యుడికి చెవులు ఉన్నాయా అంటే, విశ్వాసముతో నిండిన నాలుకతో, విశ్వాసముతో నిండిన హృదయముతో నువ్వు రాళ్లతో మాట్లాడినా కూడా రాళ్ళు వింటాయి. సూర్యుడితో మాట్లాడితే సూర్యుడు విన్నాడా లేదా? అక్కడ విన్నాడు. దేవా, సూర్యుడిని ఆపయ్యా నువ్వు, సూర్యుడిని రాకుండా చెయ్యయ్యా నువ్వు అని ప్రార్థన చేయలేదు అక్కడ యెహోషువ. యెహోషువ చేసింది ఏంటంటే, సూర్యుడితో డైరెక్ట్ గా 1 to 1 మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఆగాలో కూడా యెహోషువ తన నోటితో సూర్యుడికి చెప్తున్నాడు. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, జీవ మరణములు నాలుక వశము. దేవుడు అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధాన్ని ఆయన నీకు నాకు ఇచ్చాడు. బహుశక్తివంతమైనటువంటి ఆయుధం నీ చేతిలో ఉంది, కానీ మనకు తెలియదు. కొన్నిసార్లు దాన్ని నెగిటివ్ గా వాడతాం. చూడండి, ఈ కొన్ని దేశాల వాళ్ళు, భారతదేశానికి శత్రు దేశాలని చెప్పబడే కొన్ని దేశాలు ఆల్రెడీ ఆటం బాంబులను, అణుబాంబులను తయారు చేసి వాటిని ఊరికే వ్యర్థంగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తూ ఉండడం, భారతదేశం మరి వాళ్ళ మీద కొన్ని సర్జికల్ స్ట్రైక్స్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అత్యంతమైన శక్తివంతమైన ఆయుధము దేవుడు నీ చేతిలో నా చేతిలో పెట్టాడు, అదే నాలుక. భక్తులు కొంతమంది దేవుడిచ్చినటువంటి ఆ ఆయుధాన్ని సరి అయిన ఉద్దేశము కొరకు ఉపయోగించినప్పుడు అంతకు ముందెన్నడూ జరగని అద్భుతాలు వారి జీవితంలో వాళ్ళ కళ్ళ ముందు జరిగాయి. సూర్యుడా, నువ్వు ఆగిపో అంటే ఏదో మనిషితో మాట్లాడినట్టు, చెవులుండి సూర్యుడు విన్నట్టు యెహోషువ మాటలు. సూర్యుడు ఆగిపోయెను, చంద్రుడు నిలిచిపోయెను. ఒక దినమెల్లా కూడా ఆకాశ మధ్యములో ఆగిపోయాడు సూర్యుడని బైబిల్ గ్రంథం సాక్ష్యమిస్తోంది.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ శక్తివంతమైనటువంటి ఆయుధం నువ్వెలా ఉపయోగిస్తున్నావు? నువ్వెలా ఉపయోగిస్తున్నావు? ఊరికే వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటూ, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటూ, అనవసరమైనవి చెప్పుకుంటూ, పాప ప్రపంచాన్నంతటినీ కూడా తీసుకుని వచ్చి తన సర్వ శరీరమును కూడా మాలిన్యము చేసి విమర్శ దినమందు మనల్ని అపరాధి వలె నిలబెట్టడానికి కూడా అగ్ని లాంటి ఈ నాలుక కారణమవుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ నోటి మాటకు ఉన్నటువంటి శక్తి మనం తెలుసుకోవాలి. నువ్వేది మాట్లాడాలన్నా సరే, మొదటి పేతురు గ్రంథంలో చదివినట్టు అనుకూల వచనమనే పలకండి. మీరు క్షేమాభివృద్ధి కలిగించే మాటలు మాట్లాడండి, మేలును కలిగించేటటువంటి మాటలు మాట్లాడండి, దీవెనకరమైనటువంటి మాటలు మాట్లాడండి, కానీ శాపములు మీరు పలకండి. కొంతమంది చూడండి నిరాశలో ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా సరే మా జీవితం ఇంతే, ఇక నాశనం. అంటే వాళ్ళు వాళ్ళ నాలుకని దేవుడు ఒక శక్తివంతమైన ఆయుధాన్ని వాళ్ళ వాళ్ళ శరీరంలో ఉంచితే వాళ్ళు దేనికి వాడుతున్నారంటే నెగిటివ్కి వాడుతున్నారు. చూడండి సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదవగలిగినప్పుడు, అంతటా యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ఇజ్రాయేలీలు అరణ్య మార్గంలో వెళుతున్నప్పుడు నీళ్లు లేవు. పిల్లలు, వృద్ధులు, యవ్వనస్తులు, మధ్య వయస్కులు, పశువులు త్రాగడానికి నీళ్లు లేక అల్లాడిపోతున్నటువంటి ఆ సమయంలో అహరోనులు, మోషే ఇద్దరు కూడా యెహోవా సన్నిధికి వెళ్ళి సాగిలు పడిపోయి, దేవా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారయ్యా, నీ ప్రజలకు మంచినీళ్లు దయచేయమని ఆ ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలు పడిపోయి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. అంతటా యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము. బండతో మాట్లాడమంటాడేంటి? బండకి చెవులుంటాయా? బండ వింటదా? బండ మాట్లాడుతుందా? విశ్వాసము నిండిన హృదయముతో జీవ మరణములు నీ నాలుక వశములో ఉన్నవి. నువ్వు నమ్మి బండ మాట్లాడద్దని మాట్లాడితే బండ మాట్లాడుతుంది. బండకి చెవులున్నాయని నువ్వు అనుకుని మాట్లాడితే బండకు వినపడతాయి. బండకు వినపడతాయి, గోడలకు వినపడతాయి. నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకి కూడా నువ్వు మాట్లాడే మాటలు వినపడతాయి. అంతెందుకు, నీ హృదయంలో, నీ శరీరంలో ఉన్న సమస్తానికి కూడా నువ్వు మాట్లాడే మాటలు వినపడతాయి. నువ్వు మాట్లాడే మాటలు నీ శరీరంలో ఉన్న నీ రోగానికి కూడా వినపడతాయి. నువ్వు మాట్లాడగలిగితే విశ్వాసంతో, నాలో ఉన్న రోగమా నన్ను విడిచిపెట్టి పో అని నువ్వు చెప్పగలిగితే, నీ రోగంతో నువ్వు మాట్లాడగలిగితే, నీ లేమితో నువ్వు మాట్లాడగలిగితే, నీ దరిద్రంతో నువ్వు మాట్లాడగలిగితే ప్రతిదీ కూడా నీ మాటలు వింటాయి. నీ మాటలు వింటాయి. సూర్యుడికి చెవులు లేవు, కానీ యెహోషువ మాట్లాడితే విన్నాడు. చంద్రుడికి చెవులు లేవు, కానీ యెహోషువ మాట్లాడితే విన్నాడు. బండకి చెవులు లేవు, కానీ మాట్లాడు అని యెహోవా చెబుతున్నాడు. నీళ్లు గురించి వీళ్ళు ప్రార్థన చేస్తే
ఈ ఇజ్రాయేలీయుల సర్వ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము. నీకు దేవుడు నాలుకిచ్చింది ఎందుకంటే జీవ మరణములు దాని వశంలో ఉంచాడు. సమస్తమైనటువంటి శక్తి కూడా దేవుడు నీ నాలుకలో ఉంచాడు. దాన్ని దేవుడు వాడమన్నట్లు నువ్వు వాడగలిగితే అద్భుతాలు నువ్వు చూడగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బండతో మాట్లాడము, అది నీళ్లనిచ్చునని బహు స్పష్టంగా దేవుడు చెప్పాడు. అందరినీ పోగు చేయి మోషే, అదిగో ఆ బండ ఉంది కదా, వెళ్ళి ఆ బండతో మాట్లాడు. ఆ బండతో మాట్లాడితే నీకు నీళ్ళు ఇస్తుందని స్పష్టంగా చెప్తే, ఇప్పుడు ఇతనేం చేశాడండి? యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా. దేవుడు చేయమన్నాడు, చేయలేదు. ఇక్కడ మాట్లాడయ్యా బండతో అన్నాడు. చూడండి, దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. డాక్టర్లు మనకు చెప్తారు, చూడండి మా ప్రయత్నాలన్నీ మేము చేశాం, ఇక మీ చేతుల్లో ఉంది, మీరు నమ్మాలి, మీ రోగం తగ్గుద్దని. మీరు నమ్మినప్పుడే మీ బీపీ కంట్రోల్లోకి వస్తుంది. మీరు నమ్మినప్పుడే మీ షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. మీరు నమ్మినప్పుడే మీ రోగం తగ్గుద్ది. అప్పుడే మేము ఏదైనా ఆపరేషన్ అయినా ఇంకోటైనా ఏదైనా చేయగలుగుతాం. మీ బాడీ మాకు సహకరించట్లేదు అంటారు. దానికి కారణం ఏంటంటే నమ్మకం లేకపోవడం. దేవుడు నీకు ఇచ్చినటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధం ఏంటంటే ఆయన వాక్కు ఆయన నీ నోటిలో ఉంచాడు. ఆయన వెలుగు కలుగును గాక అనగానే వెలుగు కలిగింది. కాబట్టి ఈరోజు మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి నాలుకను జీవము కొరకు మనం వాడాలి. సాత్వికమైనటువంటి నాలుక జీవవృక్షం. దొంగతనంగా వెళ్ళి కోసుకుని తినాల్సిన అవసరం ఏముంది? జీవవృక్షాన్ని తెచ్చి నీ నోట్లో పెట్టాడు దేవుడు. అందుకే ఏమంటున్నాడు? జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తింటారంటున్నాడు. ఇప్పుడు నీ నోట్లో జీవవృక్షం ఉంది. నువ్వు ఇష్టపడితే నువ్వు దాని ఫలాన్ని తింటావు. దాని ఫలాన్ని తింటావు. సాత్వికమైనటువంటి నాలుక జీవవృక్షం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బండలో నుండి బండతో మాట్లాడమన్నాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఏ బండ నీ కళ్ళెదురుగా ఉంది? అది ఏ బండైనా కానివ్వండి. అప్పులనే బండ కావచ్చు, అనారోగ్యం అనే బండ కావచ్చు, దారిద్ర్యం, పేదరికం, నెమ్మది లేకపోవడం, అశాంతి, అసమాధానం, నీ కళ్ళ ముందున్న ఏ బండ అయితే ఈ రోజు ఉందో, దేవుడు నీకు ఇచ్చినటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధాన్ని, జీవ మరణములు దేని వశములో పెట్టాడో దేవుడు, ఆ ఆయుధాన్ని తీసుకెళ్లి ఆ బండతో మాట్లాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బండతో మాట్లాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనము యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్త 11వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదివితే, మార్కు సువార్త 11వ అధ్యాయము 13-14 వచనములు. గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన, ఇక మీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవ్వరునూ తినగుందురు గాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెట్టుతో మాట్లాడుతున్నారు. చెట్టుతో మాట్లాడుతున్నారు. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా
ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఎలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు ఈయన? చెట్టుతో మాట్లాడుతున్నారు. చెట్లు వింటాయా? చెట్లుకి చెవులుంటాయా? బైబిల్ చెబుతోంది, విశ్వాసముతో నువ్వు మాట్లాడితే చెట్లు వింటాయి, గట్లు వింటాయి, పుట్లు వింటాయి. నువ్వు దేనితో మాట్లాడినా అవి వింటాయి. అవి వింటాయి. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ చెట్టుతో మాట్లాడుతున్నారు. ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవ్వరూ తినకుందురుగాక. చెట్టుకు చెప్పారు ఆయన, ఇక మీదట ఎవ్వరూ కూడా నీ పండ్లు తినరు పో అని చెప్పారు. అని చెప్పిన తర్వాత 20వ వచనాన్ని మనం చదివితే, మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకంలోకి తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో, నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. తర్వాత ప్రొద్దున్నే సాయంత్రం శపించారు, మాట్లాడారు మొక్కతోటి. ఇంకెప్పుడు ఎవరు నీ పండ్లు తినరులే పో అన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. పొద్దున్న మరలా అదే మార్గం గుండా వెళుతున్నారు. వారు అదే మార్గమును పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండియుండుట చూచిరి. వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు మార్గ మధ్యంలో. పేతురు గారికి గుర్తొచ్చింది, నిన్న సాయంత్రమే కదా ప్రభు ఈ చెట్టుతో మాట్లాడారు. పచ్చటి ఆకులతో ఉన్న ఈ చెట్టు తెల్లారేసరికి ఎండిపోయిందేంటి అని ఆశ్చర్యపోయాడు పేతురు గారు. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు క్రీస్తు ప్రభువారు వారితో ఇట్లన్నాను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి, దేనితో చెప్పాలంట? దేనితో చెప్పాలంట? కొండతో చెప్పమంటున్నాడు ఆయన. కొండతో చెప్పమంటున్నాడు. నీకు దేవుని యందు విశ్వాసం ఉంటే, అదిగో ఆ కొండ ఉంది కదా, ఆ కొండతో చెప్పు. ఏమని? ఎల్లి సముద్రంలో పడమని. అంటే ఇప్పుడు కొండతో మాట్లాడాలా? కొండకి చెవులుంటాయా? కొండ మన మాట వింటదా? ఎస్. ప్రభువారు మనకి నేర్పిస్తున్నటువంటి బోధ అదే. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఈ చెట్టు గురించి ఆశ్చర్యపడిపోతావేంటి పేతురు నువ్వు? ఈ చెట్టు కాదు, ఆ కొండ. ఆ కొండతో నువ్వు చెబితే ఇటు వెళ్ళి అటు పడమంటే అది పడి తీరుతుంది. దానికి కారణం ఏంటంటే, దేవుడు నీ నోటిలో ఉంచినటువంటి జీవవృక్ష ఫలం. జీవవృక్ష ఫలం. ఏ నోటితో అయితే దేవుడు సమస్త సృష్టిని సృష్టించాడో అదే వాక్శక్తి, అదే వాక్కు నీ నోటిలో ఉంచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి కొండకి చెబితే కొండ వెళ్ళి నిశ్చయముగా జరుగునని మీతో చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసినప్పుడే దేని గురించి ప్రార్థన చేస్తున్నావో అది నువ్వు పొందుకోవడం చూడగలగాలి. కొండ వెళ్ళి సముద్రంలో పడమని కొండతో చెప్పమన్నాడు దేవుడు. ఇప్పుడు కొండతో చెప్పావు, విశ్వాసంతో ప్రార్థన చేసావు. ఇప్పుడు నీ కళ్ళ ముందు ఏం కనబడాలంటే ఆ కొండ దొర్లుకుంటూ వెళ్ళి సముద్రంలో పడిన దృశ్యం నీ కళ్ళ ముందు కనబడాలి. అలా కనబడినప్పుడే నీకు విశ్వాసం ఉన్నట్టు. కాబట్టి జీవ మరణములు నాలుక వశం. నీ నోటిలోనే సమస్తమైనటువంటి శక్తివంతమైనటువంటి
ఆయుధాన్ని దేవుడు తీసుకొచ్చి నీ నోటిలో పెట్టాడు. ఈ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు దాన్ని ఎల్లప్పుడూ కూడా ఆశీర్వచనములు, వాళ్ళ భవిష్యత్తు గురించి మంచిగా దీవెనకరముగా వారు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మాత్రమే పాప ప్రపంచమై సర్వ శరీరమును కూడా మాలిన్యము చేసేటటువంటి కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవి ఇతరులను అపరాధులుగా తీరుస్తాయి, ఇతరులకు మరణకరముగా మారతాయి ఆ మాటలు. కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథం మనకేం బోధిస్తోందంటే, జీవము మరణము నీ నోటిలోనే ఉంచబడ్డాయి. నువ్వు దేన్ని పలుకుతావో అది జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ కొండతో మాట్లాడమన్నాడు గాని దేవుడు కొండ గురించి మాట్లాడమనలేదు. మనం ఏం చేస్తా ఉంటామంటే, మనకి ఏదన్నా సమస్య వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి ఈ సమస్య వచ్చేసిందండి, ఇలా అయిపోయిందండి. మనుషులం కదా, భయపడిపోయి మనం ఏం చేస్తా ఉంటే కొండ గురించి మాట్లాడుతూ ఉంటాం. అప్పులనే కొండ, అనారోగ్యం అనే కొండ, వివాహం అవ్వలేదనే కొండ, ఉద్యోగం రాలేదనే కొండ. ఈ కొండ గురించి దేవుడు చెప్పింది ఏంటి? కొండతో మాట్లాడు. తండ్రి అయిన దేవుడు చెప్పింది ఏంటి? బండతో మాట్లాడు. మోషే సర్వ సమాజము ఎదురుగా అందరినీ పోగు చేసి వారందరి కళ్ళ ఎదుట బండతో మాట్లాడు. ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? కొండతో మాట్లాడు. కొండను చూచి ఆ కొండకు చెప్పండి, వెళ్ళి ఆ సముద్రంలో పడమంటే అది వెళ్ళి పడాల్సిందే. మోషే ఏమో బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. మనల్ని ఏమో కొండతో మాట్లాడమంటే మనం వెళ్ళి కొండను గురించి అందరికీ చెప్తూ ఉంటాం. దేవుడు కొండను గురించి మాట్లాడమనలేదు, కొండను చూసి మాట్లాడు, కొండతో మాట్లాడు. నీ ముందున్నటువంటి సమస్యతో మాట్లాడు. నువ్వు దావీదు ముందు ఒక కొండ లాంటి సమస్య నిలబడింది. అది చూస్తే ఇజ్రాయేలీయులందరూ గజ 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 వణుకుతున్నారు. 40 రోజుల నుంచి కొండ లాంటి సమస్య. ఇప్పుడు దావీదు కొండ గురించి వెళ్ళి చెప్పట్లా, కొండతోనే మాట్లాడుతున్నాడు. జీవము గల ఇజ్రాయేలీయుల దేవుడిని తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు అయినటువంటి నువ్వెంతటి వాడవు, నీ తల తెగ నరుగుతాను ఈరోజు. ఎవరితో మాట్లాడుతున్నాడు దావీదు? కొండతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మన విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సమస్యతో మాట్లాడు, రోగంతో మాట్లాడు, కష్టంతో మాట్లాడు, శ్రమతో మాట్లాడు, బాధతో మాట్లాడు, విశ్వాసంతో మాట్లాడు. నువ్వు ఏది పలుకుతావో నీ నోటి నుంచి దాన్ని నీ 2 చేతులా నువ్వు పొందుకుంటావు. నీ కళ్ళారా నువ్వు దాన్ని చూస్తావు. జీవ మరణములు నాలుక వశము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చూసినప్పుడు, మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనము. తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. చూడండి, మనందరికీ చిరపరిచయమైనటువంటి వాక్య భాగం. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో కలిసి మరి ఆ అద్దరికి వెళదామని చెప్పి వాళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు దోణి ఎక్కించి ఒక చిన్న దోణిలో ఉన్న పాటున వారిని తీసుకెళ్తా ఉంటారు. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో మాట్లాడుతున్నాడు? గాలితో మాట్లాడుతున్నాడు. గాలి కనబడద్దా మనకి? గాలి
అదృశ్యమైనది కదా. గాలి ఎవరి కళ్ళకి కనపడదు కదా. అదృశ్యమైన దానితోటి ఈయన మాట్లాడుతున్నాడు. అదృశ్యమైన దానిని ఈయన గద్దించినప్పుడు దృశ్యమైనది అనగా సముద్రము నెమ్మళం అయింది. అదృశ్యమైనటువంటి గాలిని గద్దించినప్పుడు దేవుడు దృశ్యమైనటువంటి సముద్రం ఏమైందంటే మెదలకుండా ఊరుకుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ నోటికి, నీ వాక్కుకి, నీ మాటకి దేవుడిచ్చిన శక్తి ఏంటో నీకు అర్థమవుతుందా? సమస్య వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైనా సరే సమస్యతోనే మాట్లాడారు. ఆయన సమస్యతోనే మాట్లాడారు. సమస్య సముద్రం కాదు. సమస్య అదృశ్యమైనటువంటి గాలి. ఈ గాలి సముద్రాన్ని కదిలింప చేస్తుంది, అల్లకల్లోలం చేస్తుంది, చెలరేగేలా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరితో మాట్లాడాలంటే గాలితో మాట్లాడాలి. గాలికి చెవులుంటాయా? గాలి మాట వింటదా అంటే వింటుంది అని బైబిల్ గ్రంథం బోధిస్తోంది. ఈరోజు నీ సమస్య సుడిగాలి కావచ్చు, పిల్లగాలి కావచ్చు. ఎంత పెద్ద అదృశ్యమైనటువంటి సమస్యతో నువ్వు పోరాడుతున్నా సరే ఆ సమస్యతో మాట్లాడు, విశ్వాసముతో మాట్లాడు. గాలిని గద్దించాడాయన. ఆగో అనగానే గాలి ఆయన నోటి మాటకు లోబడిపోయింది. నీ నోటి మాటలో అంత గొప్ప శక్తిని, వాక్ శక్తిని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి కొన్ని సార్లు దృశ్యమైన వాటిని మనము సాధించుకోవాలి, దృశ్యమైన వాటిని మార్చుకోవాలి, దృశ్యమైన వాటిని లోబరుచుకోవాలంటే అదృశ్యమైన వాటితో మనం మాట్లాడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో ఈ ఒక్క మాట చూసుకుని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ప్రపంచములు దేవుని వాక్యము వలన అనగా దేవుని వాక్కు వలన అనగా దేవుని మాట వలన, ప్రపంచములు దేవుని మాట వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. కాబట్టి ఈరోజు నీ కళ్ళ ముందు ఏది కనబడుతుందో దాన్నే చూసి అదే నిజం అని అనుకో. ఈ యావత్తు ప్రపంచము కూడా నిర్మించబడడానికి కారణము అదృశ్యమైనదే. దృశ్యమైన వాటిని తీసుకొచ్చి దేవుడు దేన్ని కూడా తయారు చేయలే. భూమిని దేవుడు తయారు చేయలే. దృశ్యమైన వాటిని తీసుకొచ్చి పదార్థాలతో కలిపి చేయలే. ఆకాశమును దేవుడు తయారు చేయలే. దేవుడు ఎలా చేశాడంటే అదృశ్యమైనటువంటి తన వాక్కు ద్వారా చేశాడు. కాబట్టి మనం ఏమి నమ్ముతామంటే మనము దృశ్యమైన దాన్ని నమ్ముతాం. మన కంటికి కనిపిస్తే నమ్ముతాం. తోమా ఏమన్నాడు? మీరు చెప్పేదాన్ని నేను నమ్మను, ఆయన గాయములలో నా వేలు ఉంచితేనే గాని నేను నమ్మను. అది మనుష్యుని యొక్క స్వభావం. ప్రభువారు ఏమన్నారు? చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. ఈరోజు దృశ్యమైన వాటి మీద నీ మనసు పెట్టుకుని వాటిని నమ్మే కంటే అదృశ్యమైన దాని మీద నీ మనసు పెట్టుకోవాలి. అదృశ్యమైనది ఏమిటి? పరలోక రాజ్యం. అదృశ్యమైనది ఏంటి? దేవుని రాజ్యం. కాబట్టి ఒకరోజు నేను ఆయనతో కూడా దేవుని ఉండు స్థలములలో నేనుంటానని అదృశ్యమైన వాటి యందు నీ విశ్వాసం ఉంచగలిగితే దాన్నే మనం విశ్వాసం అంటాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
యేసుక్రీస్తు ప్రభువారు అదృశ్యమైనటువంటి గాలితో మాట్లాడినప్పుడు దృశ్యమైనటువంటి సముద్రము నెమ్మళించింది. కాబట్టి ఈరోజు నువ్వు ఏ విషయం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడే నువ్వు నమ్ము. 5 సంవత్సరాల క్రితం ప్రార్థన చేశాం మేము, దేవా ఇదిగో మాకు ఇల్లు ఇవ్వు అని. అప్పుడే ఇచ్చేసాడు దేవుడు ఇల్లు. అది ఎక్కడుంది? అదృశ్యములో ఉంది. అది అదృశ్యములో ఉంది ఆ ఇల్లు దేవుడు మాకు ఇచ్చింది. 5 సంవత్సరాల తర్వాత ఏమైంది? అది దృశ్యములోనికి రాబడింది. దృశ్యములోనికి తీసుకురాబడింది మన నోటి వాక్కు చేత. దేవుడు ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. కారు ఇచ్చినందుకు స్తోత్రం. నువ్వు స్తోత్రం పలుకుతున్నప్పుడు, నువ్వు విశ్వాసముతో సాత్వికమైనటువంటి నాలుక జీవవృక్షం అన్నాడు కాబట్టి, ఆ జీవవృక్షమైనటువంటి నాలుకతో నువ్వు ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం అన్నప్పుడు అదృశ్య లోకంలో నీ కోసం ఒక ఇల్లు ఇవ్వబడింది. పిల్లల్ని ఇచ్చినందుకు స్తోత్రం అన్నప్పుడు అదృశ్య లోకంలో నీకు పిల్లలు ఇవ్వబడ్డారు. కారు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అన్నప్పుడు అదృశ్య లోకంలో కారు ఇవ్వబడింది. ఇప్పుడు నువ్వు దేనికోసం ఎదురు చూడాలంటే ఆ అదృశ్య లోకంలో ఉన్నటువంటి ఆ బహుమానం, నువ్వు కోరుకున్నటువంటి బహుమానం దృశ్య లోకంలోనికి వచ్చేంత వరకు నువ్వు సహనంతో కనిపెట్టుకోవాలి. 75 సంవత్సరాల వయసులో నేను నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు. అదృశ్య లోకంలో అప్పుడే దేవుడు సంతానాన్ని ఇచ్చేశాడు. కానీ కంగారు పడి ఏం చేశారు? దృశ్య లోకాన్ని మనం చూస్తాం. మన మృతతుల్యమైనటువంటి శరీరాన్ని, గర్భసంచి ఉడిగిపోయింది, స్త్రీ ధర్మం ఉడిగిపోయినటువంటి ఆమెను ఆమె చూసుకొని, దృశ్యమైన వాటిని చూసుకొని, అదృశ్యమైనటువంటి దేవుని బహుమానాన్ని చూడలేకపోయారు. ఎవరు? విశ్వాసులకు తండ్రి, ఆయన భార్య. చూడలేకపోయారు. అక్కడికి దేవుడు అంటున్నాడు, సారా నవ్వుతున్నావేంటి? నేనెక్కడ నవ్వాను? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మాట ఇచ్చి నెరవేర్చకుండుటకు దేవుడు నరుడు కాడు. నేను నీకు ఆల్రెడీ ఇచ్చేసాను. దాన్ని చూడగలిగే కన్నులు నీకున్నాయా? ఎలీషా చుట్టూ మరి ఆ సైన్యం మోహరించినప్పుడు దాసుడేమో సిరియా సైన్యాన్ని చూస్తున్నాడు. ఎలీషా అదృశ్య లోకంలో ఉన్నటువంటి దేవుని సైన్యాన్ని చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దృశ్యమై ఉన్నటువంటివి ఏవి కూడా నీ కళ్ళకు కనబడే పదార్థముల చేత నిర్మించబడలేదు. ప్రపంచములు అదృశ్యమైన వాటితో నిర్మించబడ్డాయి, దేవుని వాక్కుతో నిర్మించబడ్డాయని సత్యవేదం మనకు బోధిస్తోంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేవుని పోలిన వారిగా ఉండాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి నుంచి మనం ఏమి నేర్చుకున్నామంటే ఆయన ఎలా మాట్లాడాడు, సమస్యను ఆయన ఎలా డీల్ చేశాడు, ఆయన చూపు ఎలా ఉంది, ఆయన దృక్కోణం ఎలా ఉందనేది మనం నేర్చుకోవాలి దేవుడి నుంచి. అందుకే కదా ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు అంటారు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునడి. ఎవరిని పోలి నడుచుకోవాలంటే మనం దేవుని పోలి నడుచుకోవాలి. దేవుని పోలి నడుచుకోవడం అంటే ఎలాగా? దేవుడు ఎలా నడుస్తున్నాడు అలా నడవడం. దేవుడు ఒక సమస్యను ఎలా చూస్తున్నాడో, ఆ సమస్య నుంచి పరిష్కారాన్ని ఎలా ఇస్తున్నాడో అది మనం చూసి నేర్చుకోవాలి ఆయన పిల్లలుగా. తుఫాను చెలరేగినప్పుడు అదృశ్యమైనటువంటి ఆ గాలితో మాట్లాడాడు దేవుడు, దృశ్యమై అణిగిపోయింది. కొండను చూసి మీరు మాట్లాడమన్నాడు, సమస్యను చూసి మీరు మాట్లాడండి అన్నాడు. సమస్య గురించి మాట్లాడమని లేదు, సమస్యతో మాట్లాడండి అన్నాడు. సమస్యతో మాట్లాడండి. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందరు. The tongue has the power of life and death, and those who love it will eat its fruit. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనము అనేక మార్లు బైబిల్ గ్రంథంలో నాలుక గురించి రాయబడింది. ఒక సృష్టిని చేసేటటువంటి శక్తి, పవర్, నాశనము చేసేటటువంటి పవరు, రెండూ కూడా దేవుడు మన నోటి యందే ఉంచాడు, మన నాలుక యందే ఉంచాడు. కాబట్టి
దేవుడు ఎలా అయితే ఆశీర్వాదమును పలికి విశ్వాసముతో ఆయన ఎలా అయితే ఈ రోగము నిన్ను విడిచిపెట్టి పోవునుగాక అన్నాడో, రోగాలు పారిపోయినాయి. 12 సంవత్సరముల నుంచి రక్తస్రావము గల స్త్రీ, యేసుక్రీస్తు ప్రభువారేమి ఆ రోగము విడిచిపోవాలని ప్రార్థన చేయలా, రోగంతో మాట్లాడారు విశ్వాసంతో. అందుకే ఆయన పునరుత్థానము తర్వాత మీరు వెళ్ళండి, మీరు పాములను పట్టుకుంటారు, తొక్కుతారు, మీరు భూలోకంలో దేన్ని బంధిస్తారో పరలోకంలో అది బంధించబడుతుంది, వెళ్ళండి, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు, నేను చేసిన కార్యాల కంటే కూడా గొప్ప కార్యాలు మీరు చేస్తారని ప్రభువారు చెప్పారు. కాబట్టి ఈరోజు మన సమస్యల వలయం చుట్టూ ఎన్నో టెన్షన్స్, అప్పులు, బాధలు, కష్టాలు, బంధువుల నిందలు, అవమానాలు, అవహేళనలు, అనారోగ్యం, భవిష్యత్తు అయోమయం. ఈ సమస్యల మధ్యలో ఉన్నటువంటి మనము, ప్రభువారు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, జీవ మరణములు నాలుక వశం, నీ నోటితో ఉచ్చరించు. ఈ సమస్య నన్నేమీ చేయలేదు, నా దేవుడు ఈ సమస్య కంటే కూడా గొప్పవాడు, నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే కూడా గొప్పవాడని విశ్వాసంతో పలుకు. నమ్మకమైనటువంటి మాట, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రోగిని స్వస్థపరుస్తుంది. కాబట్టి సర్వశక్తివంతమైనటువంటి ఆయుధమును దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఏ ఆయుధముతో దేవుడు ఈ ప్రపంచములను సృష్టించాడో, ఏ ఆయుధముతో దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడో, అదే ఆయుధాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ రోజు నుంచి మనము సమస్యల గురించి మాట్లాడొద్దు, సమస్యలతో మాట్లాడదాం, విశ్వాసముతో మాట్లాడదాం. ఖచ్చితముగా దేవుని యొక్క కార్యములను మన జీవితంలో పొందుకుంటాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. విత్తబడినటువంటి వాక్యము గురించి దేవరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, ఇంతవరకు దేవా నీ పరిశుద్ధ ఆత్మతో దేవ మాతో మాట్లాడిన నీ విలువైన అమూల్యమైన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నువ్వు ఇచ్చిన జీవవృక్ష ఫలమైన దేవ ఇదిగో తండ్రి, మా జీవితాల్లో మా శరీరాల్లో దేవా నువ్వు పెట్టిన దేవ చిన్న అవయవమైన దేవ నాలుకని బట్టి దేవ ఇదిగో తండ్రి, నాలుక వశమైన జీవాన్ని బట్టి దేవా మాతో మాట్లాడి వాడని కుందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో సాత్వికమైన నాలుక జీవ వృక్ష ఫలం అంటే కావయ్యా. అవునయ్యా, ఇదిగో తండ్రి, మా జీవ వృక్ష ఫలమైన మా నాలుకను దేవా మేము సద్వినియోగం చేసుకునేటట్లు దేవా, మా జీవితాలను దేవా ఫలింపజేసేటట్లుగా దేవా, అభివృద్ధి తెచ్చుకునే విధంగా దేవా అయ్యా, మా నోటితో దేవా, మా నాలుకతో దేవా అయ్యా మేలుకరమైన మాటలు పలికే వారిగా దేవా అయ్యా, అనుకూలమైన వచనం పలికే వారిగా దేవా, ఉప్పు వేసినట్లుగా దేవా దేవా ఇదిగో రుచిగల మాటలుగా దేవా అయ్యా, నిన్ను మహిమపరిచే మాటలుగా దేవా మా నాలుకను నీ కొరకు ఏర్పాటు చేసుకోబడుచున్నానయ్యా. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము దేవా నీ దృష్టికి అంగీకారముగా చేసుకోవచ్చున్నానయ్యా. అవునయ్యా, మా నాలుక దేవా చిన్న అగ్ని అయి ఉన్నదయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఆ అగ్నితో దేవా మా శరీరానికి, పాప శరీరానికి దేవా అయ్యా నరకానికి దేవా మార్గంగా ఏర్పడుతుందయ్యా. అటువంటి కత్తిపోటు వంటి మాటలు పలకకుండా దేవా మా నోటికి చిక్కము కళ్ళము వేసుకునే వారిగా దేవా మమ్మల్ని సన్నిధిలో భద్రపరచవచ్చున్నానయ్యా. అయ్యా నీవు మాకు తోడుగా ఉన్నావయ్యా. నీ నాలుకతో దేవా, నీవిచ్చిన నాలుకతో దేవా నిన్ను స్తుతించే వారిగా దేవా, నిన్ను గణపరిచేవారిగా దేవా మేము ఎల్లప్పుడూ దేవా నిన్ను ఆరాధించే నాలుకగా దేవా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ పోలికలో ఉన్న వాళ్ళని, దేవుని పోలికలో ఉన్న వాళ్ళని దూషించకుండా దేవా మా నాలుకను దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో తండ్రి ఎవరిని తిరస్కరించకుండా దేవా మా నాలుగు కళ్ళం వేమి నడుచున్నాను. ఎల్లప్పుడూ దేవా దీవెన వచనం, ఆశీర్వచనం పలికే విధంగా దేవా మా మాటలు ఎల్లప్పుడూ దేవా నువ్వు కాచుకోబడుచున్నానయ్యా. నీ పరిశుద్ధతలో దేవా అయ్యా ఇదిగో జీవాన్ని కోరుకునే వారిగా దేవా మా నాలుక నుంచి పడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి
మేమేదైతే పలుకుతున్నామో దేవా, దాన్ని ఆశీర్వాదంగా మార్చబడుచున్నానయ్యా. ఆమేన్. దేవాది దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అడుగుడి మీకియ్యబడును అన్నావయ్యా. మా నాలుకతో అడిగిన ప్రతి దానిని దేవా, దేవా అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే దేవా అత్యధికముగా అనుగ్రహించు దేవుడవయ్యా. అవును ప్రభు. ఎంత మంచి దేవుడవయ్యా. మేమేదైతే అడుగుతున్నామో దేవా, ఇగో యేసు నామములో అడిగిన ప్రతి దానిని దేవా మాకు అనుగ్రహిస్తామని దేవా వాగ్దానం చేసిన గొప్ప దేవుడవు దేవా. ఇదిగో తండ్రి, వాగ్దానం చేసిన వాడు ఎంతైనా నమ్మదగిన వాడవయ్యా. అయ్యా ఇదిగో నోటి మాట చేత దేవా ఈ సృష్టినంతటిని సృష్టించి దేవా మా నాలుకకు కూడా దేవా నీ జీవాన్ని దయచేసావు దేవా. నీ శక్తిని మాకు అనుగ్రహించావు తండ్రి. అవునయ్యా, అటువంటి నాలుకతో దేవా మేము శక్తి గలవారమై దేవా మంచి మాటలు పలికే వారిగా దేవా, మేలు పలికే వారిగా దేవా, అయ్యా ఆశీర్వాదాన్నే పలికే వారిగా దేవా, నీ శక్తిని మేము దేవా చూపించే వారిగా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకొని వచ్చున్నానయ్యా. అలనాడు యెహోషువ దేవా, అయ్యా ఇదిగో తండ్రి తను నీతో మాట్లాడినప్పుడు దేవా, సూర్యుడా ఇదిగో గిబియోన్లో ఆగిపో, చంద్రుడా అయ్యాలో లోయలో ఆగిపో అన్నప్పుడు దేవా నాలుకతో పలికినది దేవా. అయ్యా ఇదిగో సూర్యుడు ఆగిపోయాడయ్యా, చంద్రుడు నిలిచిపోయాడయ్యా. ఆ యుద్ధం జరిగే వరకు దేవా, అయ్యా ఇదిగో తండ్రి నరుని యొక్క మనవి ఆలకించిన గొప్ప దేవుడు అయ్యా. అయ్యా నీలా దేవా ఇదిగో తండ్రి ప్రేమించేవారు లేరయ్యా, నీలా మొర ఆలకించేవారు లేరయ్యా. అయ్యా ఇదిగో మా ప్రార్థనలు ఆలకించి దేవా, అయ్యా మేము అడిగిన వాటిని దేవా దయచేస్తున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మేము దేవా అదృశ్యమైన వాటిని అడుగుతున్నప్పుడు దేవా, అయ్యా నువ్వు దేవా ఇదిగో తండ్రి దేవా దయచేసే వరకు దేవా మీ నిరీక్షణ కలిగి జీవించే వారి వరకు దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. విశ్వాసం అన్నది దేవా నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అంటున్నావయ్యా. అదృష్టమైన వాటిని దేవా దృష్టమయ్యే వరకు దేవా మేము నిరీక్షించే వరకు దేవా నీ సన్నిధిలో దేవా మమ్మల్ని నీ కొరకు దేవా భద్రపరచుకోవచ్చున్నానయ్యా. రాజాది రాజాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి కొండను చూచి దేవా ఇదిగో మేము భయపడకుండా దేవా, భయపడకుండా దిగులు పడకుండా దేవా ఇదిగో ఈ కొండను చూచి సమస్యను చూచి అయ్యా ఇదిగో మాకున్న ఆర్థిక ఇబ్బందులు చూసి దేవా, అయ్యా ఇదిగో తండ్రి మాకున్న దేవా అనారోగ్య సమస్యలు చూసి దేవా, మాకున్న కష్ట నష్టాలు చూసి దేవా నేను దిగులు చెందకుండా దేవా కొండతో దేవా ఇదిగో మాకున్న కొండ వంటి సమస్యతో దేవా ఈ రోజు చెప్తున్నాం అయ్యా, సముద్రంలో పడవేయమని చెప్తున్నాం. ఆమేన్. ఇదిగో నువ్వు ఇచ్చిన శక్తితో దేవా మేము ఆజ్ఞయిస్తున్నామయ్యా. మాకున్న దేవా సమస్యలన్నీ దేవా, ఆందోళనలన్నీ దేవా, మాలో ఉన్న దిగుళ్ళన్నీ దేవా యేసు నామములో In the name of వదిలిపెట్టుగాక. Jesus. Amen. మాకు దాయిచ్యమడుచున్నారయ్యా. నీ విజయాన్ని మాకు దయచేస్తున్నందుకు కొందాలు Thank you, చెల్లిస్తున్నాను. Lord. వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అంజూరపు చెట్టు విషయంలో దేవా, అవునయ్యా నువ్వు ఆకులు కొని దేవా ఆ చెట్టు వైపు చూసినప్పుడు దేవా ఆకులు తప్ప ఫలాలు లేవయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి మా జీవితాల వైపు దేవా ఆశతో నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు Yes, దేవా Lord. మేము ఫలించే వారిగా దేవా, అయ్యా ఇదిగో అన్ని కాలాలలో దేవా అన్ని సమయాల్లో దేవా మేము ఇదిగో తండ్రి నీ ఫలాలు పొందుకొని జీవించే వారిగా దేవా నీ జీవ వృక్ష ఫలాలతో దేవా మమ్మల్ని నింపి బలపరచడొచ్చున్నారయ్యా. ఎండిపోయే చెట్టు వరిగా ఉండకుండా దేవా, అయ్యా ఇదిగో తండ్రి జీవించే వృక్షాలుగా దేవా మమ్మల్ని మా జీవితాలను దేవా నీ సన్నిధిలో కట్టుకోబడొచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో గాలిని గద్దించి దేవా సముద్రాన్ని దేవా నిమ్మళపరిచిన వాడానికి కొందనాలు Thank you, చెల్లిస్తున్నానయ్యా. Lord. అవునయ్యా మాలో వస్తున్న గాలి తుఫాన్లు దేవా ఆ గాధ సముద్రం వంటి సమస్యలను దేవా అయ్యా ఇదిగో ఈ రోజే దేవా ఏసునామలో గద్దిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఏసునామలో మేము గద్దించినప్పుడు Amen. దేవా సమస్యలన్నీ దేవా మాకు లోబడిపోవును గాక. Amen. దేవా నీ మాకు సహాయం దాయిచ్చేయమడుచున్నాను. మాకు మంచి ఆరోగ్యాలు దాయిచేయను గాక. Amen. మాకు మా జీవితాల్లో దేవా ఆర్థికంగా లేవనెత్తబడును గాక. Amen. దేవా మాకున్న సమస్యలన్నీ దేవా విడుదల దాయిచేయును గాక. Amen. దేవా ఇదిగో నీవే మాకు తోడుగా ఉండి దేవా ఇదిగో నీ స్వరం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవా నీ అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు యేసు నామములో జరుగును గాక. Amen. దేవా ఇదిగో తండ్రి మా సంఘాన్ని విశాలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నా. Thank you, సంఘంలో Lord. ఉన్న ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మతో Jesus. నింపి దేవా నీ సాత్వికమైన నాలుకను దేవా జీవ వృక్ష ఫలాలను దేవా వారు అనుభవించే విధంగా దేవా అవును. నీ ఆత్మతో నింపి బలపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక.
మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, యూట్యూబ్లో ఈ వర్తమానములు వింటున్న వారికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.